క్లబ్ ఫుట్ అంటే ఫుట్ డిఫార్మిటీ అండి. అంటే ఫుట్ ఇలా ఉంటే మనకు క్లబ్ ఫుట్ అంటే లోపలికి మర్చిపోయి వంగిపోవడం. దీన్ని మనం క్లబ్ ఫుట్ అంటాం. సో ఈ క్లబ్ ఫుట్ అనేది కంజనరల్ టాలిపస్ ఈక్వినో వైరస్ అని సిటీవి అని మేము మా మెడికల్ టర్మినాలజీలో అనుకుంటాం. ఇది పుట్టగానే మనకు బేబీ క్లబ్ ఫుట్ కనబడుతుంది. ఇది యూజువల్గా టిప్పా స్కాన్ ద్వారా ఫీటస్ అంటే కడుపులో ఉన్నప్పుడే బేబీ యొక్క డిఫార్మిటీస్ మనం తెలుసుకోగలుగుతాం. టిప్పా స్కాన్ అంటుంది. సో తద్వారా మనకు కంజెంటల్ డిఫార్మిటీస్ చైల్డ్ లో ఉన్నప్పుడు వాటిని కనిపెట్టడం అనేది ఈ టిప్పా స్కాన్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా మనం ఇమీడియట్లీ మేజర్ మాల్ ఫార్మేషన్స్ కానీ కంజెంటల్ డిఫార్మిటీస్ కానీ ఉంటే సమ్ టైమ్స్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ప్రెగ్నెన్సీని తీసేయడం అనేది జరుగుతుంది. అదే మైనర్ సమస్యలు సాల్వేబుల్ సమస్యలు ఉంటే యూజువల్గా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ జరగదు. సో ఆ తర్వాత పాప పుట్టిన తర్వాత ఈ సిటీవి అనే ఫుట్ డిఫార్మిటీ ఫుట్ ఇలా వంగిపోవడం లేకపోతే లోపలికి మలుచుకుపోవడం ఇలా డిఫార్మిటీ ఉంటుంది. ఈ డిఫార్మిటీని మనం క్లబ్ ఫుట్ అంటాం.